ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, స్టీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చాక రూతు గ్రంథం ప్రియులారా మనం ఈరోజు చివరిగా మనం అంటే ఈరోజు మనం చూస్తామని అనుకున్న తర్వాత ఇంకొక విషయానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నయోమి దేవునితో చాలా మంచి సహవాసం కలిగిన స్త్రీగా ప్రియులారా మనకు అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే రూతు నవమితో ప్రియులారా బ్రతకాలని, లేదంటే నవమి ఎన్నుకున్న దేవుడు మీ దేవుడు నా దేవుడు అని మాట్లాడుతాను అనమాట. ఇప్పుడు దాని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, నవమి పరిశుద్ధంగా వాక్యానుసారంగా సత్య దేవుని కొరకు నిలబడే రూతు ఒక మాట నుండి ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇలాగే రూతు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మంచి పరిశుద్ధంగా వాక్యానుసారంగా నిలబడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగే అర్థం చేసుకోవచ్చు అంటే రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే బోవచ్చు రూతు గురించి చెప్తున్నాను అనమాట. ఊర్లో ఉన్న అందరూ టౌన్ లో ఉన్న లేదంటే ఊర్లో ఉన్న అందరూ దేవునితో భయభక్తి కలిగిన ఒక స్త్రీ అని అందరూ అర్థం చేసుకున్నారని బోయజు చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. అంటే దేని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, నవమి అలాగే రూతు వీరిద్దరు దేవునితో కలిసి బ్రదైనట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము దేవునికి వందన స్తోత్రం. 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బోజు దగ్గరకు కాబట్టి ప్రియులారా మనం రూతును నయోమి పంపించామన్నాడు బోజు దగ్గరకు. చూడండి, బోజు దగ్గరకు రూతును ఒంటరిగా పంపడం అంటే మనం అర్థం చేసుకోవాలి, నవోమికు రూతు మీద ఒక నమ్మకం ఉంది అనమాట. అదే రూతు వాక్యానుసారంగా బ్రతుకుతని, అలాగే బోయజ్ మీద కూడా బోయజ్ గురించి కూడా నవోమికు తెలుసు అనమాట. లేదుండే ప్రియులారా అలాగే పంపలేదనమాట. అంటే అంత విశ్వాసం ఉంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము బోయజ్ గాని రూతు గాని ప్రియులారా మనం చూసినట్లయితే ఆ అర్ధరాత్రి సమయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఓపెన్ ప్లేస్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు కొద్దిగా. కాబట్టి వారు ఇద్దరు పరిశుద్ధంగా నిలబడుతున్నారు అనమాట. పరిశుద్ధ కొరకు నిలబడుతున్నారు. అది చాలా గ్రేట్ అనమాట. ఈ కాలంలో మనం చూసినట్లయితే పగటి వేళల్లో కూడా ఏదైనా అవకాశాలు దొరికిన పాపాలు పడుతున్న వారు చాలా మంది మనం చూడవచ్చు. కానీ వీరు ప్రియులారా మనం చూసినట్లయితే రాత్రి వేళల్లో కూడా వారు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ కొరకు నిలబడినట్టు గొప్ప ప్రియులారా ఛాలెంజ్ గా వారి జీవనం ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం.
సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం రూతుతో బోవచ్చు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే రూతును మెచ్చుకొని మాట్లాడుతున్నాం అనమాట. దానిలో ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటిది అంటే మునుపటి కంటే ప్రియులారా మనం 10 ఆ మాట రాయబడి ఉంది. అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దేవైన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అంటే తేడా డిఫరెన్స్ ప్రియులారా మనం చూడవచ్చు. అంటే మునుపటి కంటే ఇంకా గొప్ప కార్యం నీవు చేస్తున్నామని రూతుతో బోయజు మాట్లాడుతున్నా అనమాట. ఇప్పుడు బోయజు దగ్గర రూతు వచ్చేది నవమి ఒక అడ్వైస్ ని బట్టి నయము కూడా పిల్లల వాక్యం తెలిసిన ఆమె అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయము 5 నుండి 10 దాకా వదనాలు ప్రియులారా మనం చూసినట్లయితే కుటుంబ జీవితంలో భర్త చనిపోయి ఉండే ఇస్రాయేల్ వారు పిల్లల భర్త చనిపోయి ఉండే ఇంకా సహోదరి అంటే బ్రదర్ కు ఆ విధోరాలను అంటే పెళ్లి చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క పేరు నిలబెట్టవచ్చు అనమాట అని ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయము 5 నుండి 10 దాకా వదనములు ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. కాబట్టి దాని ప్రకారం ప్రియులారా నోమి రూతుని పంపించామన్నమాట. కాబట్టి బోయజు స్పష్టంగా చెప్తున్నా అనమాట, నువ్వు చెప్పినట్టు నేను అంటే రెడీమర్, ఫ్యామిలీ రెడీమర్, లేదంటే విమోచకుడు, లేదంటే నేను విమోచించడానికి నేను కూడా అవును ఇది ట్రూ అని చెప్తున్నాను అనమాట. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బోయజు కంటే ఇంకొక వ్యక్తి కూడా ఇద్దరు ఉన్నట్టు బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఆమెను మెచ్చుకొని మాట్లాడంటూ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆమెతో చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ధనవంతుల దగ్గర వెళ్ళలేదు, లేదంటే దారిద్ర్యములు ఉన్న వారి దగ్గర వెళ్ళలేదు, లేదంటే మంచి యవనస్తుడిగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరే వెళ్ళలేదు, శరీరాశతో వెళ్ళలేదు అని మెచ్చుకొని బోయజు మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం పట్టుకొని వచ్చామన్నమాట. దేవుని యొక్క వాగ్దానం పట్టుకొని వచ్చామన్నమాట. కాబట్టి బోయజు మాట్లాడుతున్న ఒక మాట ఉంది, మై డాటర్ అంటే నా కుమారి లేదా నా కుమార్తె అంటే కుమారి అంటే తండ్రి పిల్లలతో ఎలాగా మాట్లాడతారో ఆ ఒక్క విధంగా ప్రియులారా ఎంత పరిశుద్ధంగా మాట్లాడినట్టు, రెస్పెక్టబుల్ గా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇంకా చెప్తున్న 11వ వచనంలో రాయబడి ఉంది రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మరలా, కాబట్టి నా కుమారి భయపడకుము. యేసుక్రీస్తు కూడా మనం చూస్తున్నది ఎన్నోసారి పరిశుద్ధ గ్రంథంలో మనకు చూడవచ్చు. దేవుడు చెప్తున్నమాట, భయపడకుము, దిగలపడకుము, నేను తోడు ఉండాను, నేను సహాయం చేస్తాను, నేను బలం ఇస్తాను. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినందే నీకు చేసేదను, నీవు యోగరాలని నా జలని అందరూ ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు చెప్పినట్టు చేస్తా. కానీ ఒక మాట చెప్పాం, నాకంటే ఇంకా ఒక దగ్గర ఉన్న బెందు ఉన్నారు, ఆయనతో అడుగుతాను, ఆయన ఒప్పుకోలేదుండే నేను తప్పకుండా పెళ్లి చేస్తామని మాట ఇచ్చామన్నట్టు బోయజు మాట ఇచ్చినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే ఆమె తిరిగి వెళుతున్నప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆమెను ఉట్టి చేతుల్లో పంపలేదన్నమాట. ఉట్టి చేతుల్లో ప్రియులారా పంపలేదు. ప్రియులారా మనం చూసినట్టే 16 వచనంలో రాయబడి ఉంది. 17 వచనంలో ప్రియులారా మనం చూసినట్టే డు నాట్ గో బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్ అంటే నీవు ఉట్టి చేతిలో వెళ్ళవద్దు అనమాట. కాబట్టి మనం పరలోక పోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర కూడా మనం వచ్చినట్లయితే ఉట్టి చేతిలో మనల్ని పంపే దేవుడు కాదనమాట. ఇప్పుడు సువార్తను దర్శనం పొందిన ప్రియులారా మన జీవితంలో మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి దేవుని దగ్గరే పరలోక పోవచ్చు, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే వచ్చిన ప్రియులారా మనలో దేవుడు ఎప్పుడు కూడా ఉట్టి చేతుల్లో పంపే దేవుడు కాదనమాట. ప్రతి సమయం, ప్రతి నిమిషాలు మన ప్రభువైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మ దేవుని సహాయం బట్టి, దేవుని కృపను బట్టి మన సమయం గడుపుతున్న కొలది మన దేవుని కృపలో ఎదిగినట్టు జీవంగల దేవుడు కృప చూపిస్తాడు. మన విశ్వాసంలో గాని, పరిశుద్ధంలో గాని, మహిమలో గాని, దైవ జ్ఞానంలో గాని, దేవుని శక్తిలో గాని,
ప్రియులారు మనం ఎదిగినట్టు దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. ఇప్పుడు ప్రియులారు మనం చూసిన తండ్రి అయిన దేవుడు మనకు ప్రియ కుమారుని మనకి ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు కుమారును కలిగి ఉండడం చాలా గొప్పది లేదా దానికంటే ఇంకా గొప్పది ఏమైనా ఏది కూడా లేదని సత్యం ప్రియులార వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ మన సువార్తమని రక్షణ పొందినప్పుడే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేస్తామన్నమాట. ఆ కుమారుల్లో నాకు మీకు కావలసిన అన్ని కూడా ఆ కుమారుల్లో అంటే యేసుక్రీస్తులో ఉంది అని సత్యం ప్రియులారు మనం పరిశుద్ధాత్మ వలన ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము బోయజ్ దగ్గరే వచ్చిన దూతను పుట్టి చదువులకు పంపలేదన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము కొద్ది దానం ఇచ్చి ప్రియులారా పంపినట్టు ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత తిరిగి నయోమి దగ్గర వచ్చిన రూతుతో నయోమి అడుగుతున్నాం అనమాట, వాట్ హ్యాపెన్ మై డాక్టర్, ఏం జరిగింది, ఏమైంది, వెళ్ళాం కదా ఏమైంది అని. ఇప్పుడు ఈ వివరాలంతా కూడా చాలా స్పష్టంగా నయోమితో రూతు చెప్తున్నా అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనతో కూడా కొందరు అడుగుతారేమో, యేసుక్రీస్తుతో మన ప్రార్థనకు మనం వెళ్ళిన తర్వాత, లేదంటే ప్రభు సన్నిధిలో మన సమయం గడిపిన తర్వాత, లేదంటే ఆరాధనలో ప్రభుత్వ సమయం గడిపిన తర్వాత, లేదంటే ఉపవాస ప్రార్థనలో మన సమయం గడిపిన తర్వాత కొందరు అడుగుతారేమో, ఏమైంది, ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, మార్పు వచ్చిందా, తేడా వచ్చిందా, ఏమైంది అని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు మనం స్పష్టంగా ప్రియులరా దేవుడు మన జీవితంలో చేసిన మేలు గురించి మనం చెప్పాలి అనమాట. రూతు మనం చూస్తున్నాము, బోయజు తన జీవితంలో చేసిన మేలు గురించి వర్ణిస్తున్నాం అనమాట, వివరిస్తున్నాం అనమాట. అలాగే పరలోక భోజు ప్రభు యేసుక్రీస్తు ప్రియులారా మన జీవితంలో ఎన్నో కార్యాలు ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో మన అందరి జీవితంలో ప్రభు యేసుక్రీస్తు చేశాడు. కాబట్టి దాని గురించి ప్రియులారా మనం ప్రకటించాలి, దాని గురించి మనం వివరించాలి, అనేకులతో మనం చెప్పాలి అనమాట. దేవుడు చేసిన మేలు ప్రియులారా మనం దాచిపెట్టవద్దు, మనం చెప్పాలి, అనేకులతో చెప్పాలి. ఇక్కడ మనం దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడని, ఎంత గొప్ప దేవుడని, ఎంత ప్రేమ కలిగిన దేవుడని అందరం గ్రహించినట్టు ప్రియులారా మనం చెప్పాలి అనమాట. అది ప్రియులారా మనం బాధ్యత ఉన్నట్టు బాధ్యత మనకు ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నైతే 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నైతే బోయజు పెద్దల దగ్గర వెళతారనమాట. దాదాపు 10 మంది లీడర్స్ దగ్గర వెళ్ళి మాట్లాడతారు. ఈ విషయం గురించి నవమి రూతు విషయం గురించి మాట్లాడతారనమాట. నయోమితో వచ్చిన రూతు విషయం గురించి మాట్లాడతారు. కాబట్టి ఎవరైతే ప్రియులారా ఫ్యామిలీ రెడీమర్ గా ఇంకా ఉన్న వ్యక్తి దగ్గరే వెళ్ళి ప్రియులారా బోయచు మాట్లాడతారు. ఆ వ్యక్తిని తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్తారు, నేను తప్పకుండా ఎలిమేలకు అలాగే మహలోన్ కిలియోన్ వారి యొక్క ల్యాండ్ నేను అది తీసుకున్నామని మాట్లాడతాను అనమాట. కానీ బోజ్ చెప్తారు, నీవు అది కొని ఉండే, దానితో పాటు మహలోన్ ఒక భార్యగా ఉన్న అంటే మహలోన్ ఆమె మరణించాము కాబట్టి విధవరాలుగా ఉన్న రూతును కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలని ఒక మాట చెప్తారనమాట. అప్పుడు ఆ వ్యక్తి అది ఒప్పుకోలేదనమాట. అలాగంటే నేను అది తీసుకోలేదు, నేను అది కొనలేదు అని చెప్తారనమాట. సరే అలాగే అంటే నేను అది తీసుకుందామని బోయజు ప్రియులారా ముందుకు వచ్చినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. తర్వాత మనం చూస్తున్నాము, అందరూ సాక్ష్యం ముందు అందరూ నిలబెట్టి వారు మధ్యలో ప్రియులారా మనం చూస్తున్నట్టే బిఆర్ బిజినెస్ అని ప్రియులారా లీడర్స్ 10 మంది లీడర్స్ చెప్తున్నారు అనమాట, పెద్దలు. వారి ముందు ప్రియులారా మనం చూస్తున్నట్టే రూతును పెళ్లి చేస్తున్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది అనమాట. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టు తర్వాత 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకోవచ్చు. సో బోస్ టుక్ రూత్ ఇన్ టు హిస్ హోమ్ అండ్ షీ బికేమ్ హిస్ వైఫ్. అంటే పెళ్లి చేసుకున్నాం అనమాట. అంటే వాక్యానుసరంగా పెళ్లి చేసుకున్నాం అనమాట. వాక్యానుసరంగా కాకుండా కాదు, వాక్యానుసరంగా దేవుని చిత్తానుసరంగా పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అనమాట. అలాగే పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్టే వారు రూతు గాని ఓర్ఫు గాని పెళ్లి చేసి పెళ్లి అయిపోయి దాదాపు 10 సంవత్సరం అయిన తర్వాత కూడా పిల్లలు లేదనమాట. కానీ మనం చూస్తున్నాము దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసిన తర్వాత ప్రియులారా మనం చూసినట్టే రూతుకు చక్కని
ఒక బాబును దేవుడు అనుగ్రహించుంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. ఉబేద్ అని పేరు కూడా పెట్టినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఒకప్పుడు ప్రియులారా ఎంతో దుఃఖంగా, నిరాశగా, బాధగా ఉన్న వారి యొక్క జీవితాన్ని దేవుడు ప్రియులారా మార్చేస్తామన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రూతు, ప్రియులారా మనం చూసినట్లయితే మోవాబు స్త్రీ అనమాట. కాబట్టి సంఖ్యాకాండం ప్రియులారా 25 అధ్యాయంలో మనం చూడవచ్చు, మొదటి వచనంలోనే మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు బెలయాం ఒక బోధని బట్టి బాలాకు రాజుతో బెలయాం బోధించిన ప్రకారం ఏం చేశారు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మోవా స్త్రీలు పంపామన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, వారు పాపం చేశాము, వ్యభిచారం చేశామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అన్య స్త్రీను పెళ్లి చేసుకోవద్దు అని ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది అనమాట. కాబట్టి ఆ యొక్క వంశం నుండి వచ్చిన స్త్రీ ఈ రూత్ అనమాట. కానీ మనం చూసినట్లయితే ఆ రూతును ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి సత్య దేవుని కొరకు, పరిశుద్ధన దేవుని కొరకు నిలబడిన కాబట్టి నయోమి దగ్గరే ప్రియులారా రూతు వచ్చిన కాబట్టి నయోమి యొక్క బోధన కావచ్చు, లేదంటే తన జీవితాన్ని బట్టి కావచ్చు, దేవుడు రూత్ లైఫ్ ను మార్చేశామన్నమాట. అంటే రూతును పరిశుద్ధరాలుగా, అంటే పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు మార్చేస్తామన్నమాట. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత పాపంలో పడిన వ్యక్తి అయినా సరే, ఎంత ఘోర పాపంలో ఉన్న వ్యక్తి అయినా సరే, దేవుడు వారిని మార్చుకోవడానికి మన పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తుకు, జీవగల దేవునికి సాధ్యమన్నమాట. జీవగల దేవునికి ప్రియులారా సాధ్యమైన సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తున్నాము ఇదే రూతు ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కూడా ప్రియులారా పేరు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రజల యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూడాల్సిన అవసరం లేదనమాట. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నా గానీ జీవన దేవుల్లో ఆధారపడి వచ్చి ఉండే జీవితాన్ని దేవుడు ప్రియులారా తప్పకుండా దేవుడు మారుస్తాడనమాట. దేవుడు తప్పకుండా మారుస్తాడు. ఇంకా ప్రియులారా ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలోనే రాయబడింది. మొదటి అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 20వ వచనంలో రాయబడింది, డు నాట్ కాల్ మీ నయోమి. నయోమి చెప్తున్న విషయం ఏంటిది అంటే, నన్ను నయోమి అని పిలవద్దని చెప్పామన్నమాట. ఎందుకంటే నా జీవితం మారా అనుభవం, అంటే చేదు అనుభవం ఉంది అనమాట. నయోమి అంటే మధురం అని అర్థం అనమాట. కాబట్టి తన జీవితంలో మధురమైన పరిస్థితి లేదనమాట. అంటే సంతోషం లేదు, నెమ్మది లేదనమాట. ఎందుకంటే తన సొంత భర్త మరణించాము, అలాగే 2 పిల్లలు కూడా మరణించాము. కాబట్టి ఎంతో బాధతో నయోమి ఉన్నామన్నమాట. అప్పుడు ప్రియులారా అలాంటి ఉన్న పరిస్థితుల్లో, అది మాత్రం కాకుండా బెత్లెహేము నుండి మోయాబ్ దేశంలో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఖాళీ చేతులు వచ్చామన్నమాట. ఎందుకంటే భర్త లేదు, 2 పిల్లలు మరణించాము, చాలా బాధతో వచ్చామన్నమాట. అది మాత్రం కాకుండా ఇంకా ఒక కోడలు కూడా లేదనమాట. ఓర్ఫ కూడా వెళ్ళాము, మోయాబ్ తిరిగి వెళ్ళామన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ప్రియులారా నయోమి చెప్తున్న మాట ఏంటిదంటే, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను పిలవచ్చు, మారా అని పిలవండి, మారా అని పిలవచ్చు అని చెప్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నయోమి యొక్క జీవితం మారగా ఉన్నప్పుడు కూడా, తర్వాత మనం చూసిన బెత్లెహేములో వచ్చిన తర్వాత, అంటే దేవుని చిత్తం బెదగినప్పుడు, దేవునిలో ఆధారపడినప్పుడు, దేవుని చిత్తం ప్రకారం ప్రియులారా తిరిగి బెత్లెహేములో మీకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు తర్వాత తన జీవితాన్ని మార్చేసామన్నమాట. తర్వాత దేవుడు ఏం చేశాడు, మందిరంగా మార్చేసామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము ప్రియులారా రూతుకు చక్కని పెళ్లి జరిగింది. తర్వాత మన చక్కని మన్ముడు కూడా నయోమి చేతిలో ఇచ్చినట్టు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మారాగు ఉన్న చేదుగా ఉన్న జీవితాన్ని దేవుడు ప్రియులారా మధురంగా తర్వాత దేవుడు కృపను బట్టి దేవుడు మార్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి యొక్క విశ్వాసం కూడా చాలా గొప్పది అనమాట. నయోమి యొక్క విశ్వాసం కూడా చాలా గొప్పది. ఎందుకంటే భర్త మరణించినప్పుడు కూడా, పిల్లలు 2 మరణించినప్పుడు కూడా జీవం గల దేవుని విడిచిపెట్టలేదనమాట.
కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా గాని, ఏ శోధన గాని, ఏ శ్రమ అనుభవం వచ్చినా గాని, పిలిచిన దేవుని కొరకు, సత్య దేవుని కొరకు చివరి శాస్త్రం దాకా ప్రియులారా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నయోమి మనం చూసినట్లయితే గట్టిగా నిలబడామన్నమాట. జీవం గల దేవుని కొరకు పరిస్థితులు చాలా ఘోరంగా జరిగినప్పుడు కూడా, చాలా నష్టాలు జరిగినప్పుడు కూడా, చాలా శ్రమల్లో వెళ్ళినప్పుడు కూడా జీవం కలిగిన దేవుని కొరకు గట్టిగా నిలబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో కూడా మేలు వచ్చినా గాని, నష్టాలు వచ్చినా గాని, అన్ని పరిస్థితుల్లో ప్రియులారా మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జీవం కలిగిన దేవుని కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. మళ్ళీ దేవుల్లో మనం ఆధారపడాలి, గట్టిగా మనం దేవుని కొరకు నిలబడాలి. ఇప్పుడు ఈ నయోమి ఆ విషయంలో చాలా ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉన్నట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే రూతు కూడా గట్టిగా నిలబడాము అనమాట. నయోమి గట్టిగా సత్యదేవుని కొరకు గట్టిగా నిలబడాము. అప్పుడు అది చూసుకొని గ్రహించుకొని ప్రియులారా రూతు కూడా గట్టిగా జీవం గల దేవుని కొరకు గట్టిగా నిలబడాము అనమాట. ఇప్పుడు మనం కూడా ప్రియులారా కాబట్టి మనం కూడా ప్రియులారా గట్టిగా జీవం గల దేవుని కొరకు ప్రియులారా మనం కూడా గట్టిగా నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనం కూడా ప్రియులారా జీవం గల దేవుని కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. జీవం గల దేవుని కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అలాగుండే పరిస్థితులు మారుతాయి అనమాట. అలాగుండే పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము రూతు గ్రంథం ప్రియులారా మనం చూసిన 1వ అధ్యాయము 10వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి చెప్తున్న ఒక మాట ఉంది, నీవు మీ కోడలు తిరిగి వెళ్ళినట్టు నీవు కూడా తిరిగి వెళ్ళమని చెప్తున్నాయన్నమాట. కానీ ఆ మాట కూడా ప్రియులారా మనం చూస్తుంటే రూతు రిసీవ్ చేయడం లేదన్నమాట. రూతు రిసీవ్ చేయడం లేదు. కానీ 2వ అధ్యాయము ప్రియులారా 20వ వచనములో ప్రియులారా మనం చూస్తుంటే నయోమి యొక్క మాట మనం చూసినట్లయితే బెత్లెహేములో వచ్చిన తర్వాత నయోమి చెప్తున్న ఒక మాట ఉంది, ఫ్యామిలీ రెడీమర్. అంటే రూతుతో చెప్తున్న విషయం ఉంది, ఫ్యామిలీ రెడీమర్. తెలుగు బైబిల్లో ప్రియులారా మనం చూస్తుంటే 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి నేను చదువుతాను. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము, నయోమి బ్రతి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వబడినక అని తన కోడలితో అనేను. మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింప గలవారిలో ఒక్కడని చెప్పామన్నమాట. ఇప్పుడు 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాము రూతు నీవు కూడా తిరిగి ఇంటికి వెళ్ళమని చెప్పాము. అదే నయోమి ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని కాలం తర్వాత చెప్తున్న మాట ఏంటిది అంటే బోయజు గురించి మాట్లాడుతున్నాం అనమాట. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని పొందిన మనం. కాబట్టి ఎవరు మనతో నెగిటివ్ మాట్లాడతారని మనం చెప్పలేం. కాబట్టి నెగిటివ్ మాటలను బట్టి మన తిరిగి వెళ్లేవారుగా మనం ఉండవద్దు. నెగిటివ్ మాటలను బట్టి ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసారి నెగిటివ్ చెప్తారు, దాన్ని బట్టి ప్రియులారా మనం తిరిగి వెళ్ళవద్దు. దేవుని పొందిన మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి లూకా సువార్త 9వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, నాగట్టి మీదే చేయి పట్టిన తర్వాత వెనుకకు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదనమాట, అంటే అర్హుడు కాదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వెనకే చూసేవారే ఉండవద్దు. మనం యేసుక్రీస్తు వైపు చూసుకొని, దేవుని వైపు చూసుకొని, దేవుని స్వరం విని ముందుకే కొనసాగించుకోవాలి. ఎంత సమయమైనా సరే, కష్టాలైనా సరే, ఇబ్బందికరమైన చేదు అలాంటి పరిస్థితి అయినా సరే, యేసుతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి ముందుకే ప్రియులారా మనం వెళ్ళాలి. గమ్యానికి మనం వెళ్ళాలి అనమాట. యేసు రాకడ కొరకు మనం ముందుకు వెళ్ళాలి. నిత్యత్వం వైపు, పరలోకం వైపు ప్రియులారా మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. యేసుక్రీస్తు ఒక అడుగు జాడలో ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం గట్టిగా నిలబడి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం చూస్తున్నాము నయోమి సత్యదేవుని కొరకు గట్టిగా నిలబడాము, రూతు కూడా గట్టిగా నిలబడాము. కాబట్టి ప్రియులారా తర్వాత మారా అనుభవాన్ని దేవుడు మధ్యనంగా మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుడు ప్రియులారా మన జీవితంలో కూడా మీరు కూడా ఒకవేళ మారా అనుభవంలో మీరు కూడా వెళుతున్నారని బట్ ఏం చేసుకోవాలి, జీవం గల దేవుని కొరకు గట్టిగా నిలబడాలి, దేవుని చిత్తం కొరకు గట్టిగా నిలబడాలి, పరిశుద్ధం కొరకు గట్టిగా నిలబడాలి, విశ్వాసం కొరకు మనం గట్టిగా నిలబడాలి. హల్లెలూయా. ఇంకా నయోమి అలాగా మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు అనమాట. నయోమి మాట్లాడుతున్నాం,
దాంతో కూడా దేవుడు ఈ చేదు అందు కూడా దేవుని వలన వచ్చినట్టు చెప్తుంది అనమాట. ఇప్పుడు ప్రియులుగా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన జీవితంలో చేదు తీసుకొని పెట్టే దేవుడు కాదు, శ్రమను తీసుకొని పెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం దేవుని చిత్తములో మనం ఉండాలి అనమాట. దేవుని చిత్తములో ప్రియులారా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మనం దేవుని పిలిపోద్దని మనం దేవుని చిత్తానుసరంగా బ్రతకాలి. ఇంకా దేవుని చిత్తానుసరంగా బ్రతకినా కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తు నిమిత్తం ఉన్న నిందలు శ్రమలు ప్రియులారా మనకు ఆశీర్వాదం అనమాట. క్రీస్తు నిమిత్తం ఉన్న నిందలు శ్రమలు అది మనం ఆశీర్వాదం, అది సోదరు, అది ప్రియులారా మనం దేవుని చేతుల్లో ఉంది అన్నమాట. కాబట్టి దేవుడు అయితే మనకు కృప ఇస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు అనమాట. ఇప్పుడు క్రీస్తు నిమిత్తం క్రీస్తు కొరకు నిలబడినప్పుడు కొన్ని శ్రమ ఉండవచ్చు, కానీ దేవుని చిత్తములో లేనప్పుడు వస్తున్న శ్రమలు ఉంది, అది వేరే అనమాట. దేవుని చిత్తములో లేనప్పుడు వస్తున్న శ్రమలు వేరే అనమాట. కానీ దేవుని చిత్తానుసరం బ్రతున్నప్పుడు కూడా కొన్ని నిందలు అపమానాలు ఉండవచ్చు, అది దేవుని చిత్తానుసరమైన శ్రమ అనమాట. దానికి ప్రియులారా మనకు రివార్డు ఉంది అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తములో ప్రియులారా మనం తప్పకుండా ఉండాలి. అది ప్రియుల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు కోరుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు చిత్తములో లేనప్పుడు ఉన్న కొన్ని శ్రమలు ఉంది, ఆ శ్రమ వేరే ఉంది. దేవుడు చిత్తములో నిలబడుతున్నప్పుడు కొన్ని శ్రమలు ఉంది, అది తేడా ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా మన దేవుడు మంచి దేవుడు, మన యేసే మంచి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం మనం గట్టిగా నిలబడాలి, వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి, పరిశుద్ధ కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి ప్రజలు చెప్తున్న నెగటివ్ మాటలకు మనం దారి తప్పిపోవద్దన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము ఓఫేను దారి తప్పిపోయాము. నయోమి యొక్క మాటలను బట్టి నువ్వు తిరిగి వెళ్ళమని చెప్పావు. ఆ మాట ఆమెకి అంటే విశ్వాసం తక్కువ ఉంది కాబట్టి, లేదంటే ఆమెలో వాక్యం దేవుని యొక్క సత్యాలు పూర్తిగా తెలియలేదు కాబట్టి తిరిగి వెళ్ళామన్నమాట. కాబట్టి ప్రియులారా అలాగే మనం ఉండవద్దు, మనం దూతలాగా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. జీవగల దేవుని తెలుస్తున్న గ్రహించిన యేసు గురుసు మన కొరకు ప్రాణం పెట్టాము, యేసు గురుసు ప్రేమ గ్రహించిన ప్రియులారా మనం ముందుకే వెళ్ళాలి, కానీ వెనుక మనం వేయవద్దు అనమాట. దేవునికి వెనుక మనం స్టెప్ చేయవద్దు, బ్రదనంతకాలం మనం ముందుకే వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, మన ఆత్మను దేవుడు బలపరుస్తాడు, మన ప్రాణం శరీరాన్ని కూడా దేవుడు తప్పకుండా యేసులో దేవుడు బలపరిచినాక అందుకు వెళ్ళినట్టు దేవుడు యేసులో మనల్ని దేవుడు యేసులో ప్రియులారా బలపరిచినాక దేవుడు బలపరిచినాక దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి విశ్వాసం కొరకు సత్య దేవుని కొరకు గట్టిగా వీళ్ళ రూతు నిలబడిన కాబట్టి చక్కని భవిష్యత్తు వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. అసాధ్యమని అనుకున్న పరిస్థితుల ప్రియులారా దేవుడు సాధ్యపరిచామన్నమాట. దేవునికి సమస్తం సాధ్యమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవగల దేవుని కొరకు గట్టి ఎవరైతే నిలబడుతున్నారో వారి కొరకు వారిని దేవుడు అధికంగా దీవిస్తాడనమాట. వారి అధికమైన గొప్ప మేలు వారు పొందుతారు. ఇప్పుడు గట్టిగా నిలబడాలి ప్రియులారా. సత్య దేవుని కొరకు యేసు కొరకు మనం గట్టిగా నిలబడాలి. గట్టిగా నిలబడి ఉంటే దేవుని గొప్ప ఆశీర్వాదాలు తప్పకుండా మీరు అది అనుభవంగా యేసునామములో మార్చబడిన దేవునికి స్తోత్రం. కాబట్టి గట్టిగా ప్రియుల దేవుని కొరకు గట్టిగా విశ్వాసం కొరకు నిలబడిన కాబట్టి దేవుడు కూడా గొప్ప కార్యం చేసినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసితే 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసితే రూతు గ్రంథం ప్రియులారా 4వ అధ్యాయము ప్రియులారా 14వ వచనం మనం చూసితే, సరే 13వ వచనం చదువుదాం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించును గనక ఆమె కుమారుని కనేను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా సుధినొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడినాక నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనేను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడు అగునని నయోమితో చెప్పేది. దేవునికి స్తోత్రం. కాబట్టి వృధాభీములు ఉన్నామన్నమాట నయోమి. కాబట్టి మన్మడు వచ్చిన కాబట్టి నయోమి హృదయం చాలా ఆనందించాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, చక్కని ఒక మన్ముడు లేదంటే మన్మరాలు నాకు చూడాలని మీరు ఆశపడుతున్నారేమో. కాబట్టి బైబిల్లో రాయబడిన ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. మారా అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చే మన దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. యేసుక్రీస్తు కొరకు జీవం కలిగిన దేవుని కొరకు
గట్టిగా నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తుంటే నయోమి యొక్క జీవితంలో ఎన్నో చేదు ఎలాంటి సమస్యలు అంటే బాధకరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా అదేది కూడా సత్య దేవుని నుండి దూరం చేయలేదన్నమాట. స్తోత్రం. కాబట్టి మనం గట్టిగా ప్రియులారా నిలబడాలి. అలాగుంటే ఏమవుతుంది, మధ్యలో లేదంటే ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం అనుభవించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనేను, ఇతడు నీ ప్రాణం నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగడ్డ నుంచుకొని వానికి దాదిగా నుండేను. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఉబేద్ అని పేరు పడినట్టు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసినట్లయితే బోయజు ఉబేదును కనేను, ఉబేదు యెషయాని కనేను, యెషయా దావీదును కనామన్నమాట. తర్వాత మనం చూస్తున్నది యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుని కుమారు యేసుక్రీస్తు కూడా ఆ వంశావళి నుండి వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం రూతుక వంశావళి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అలాగే యేసుక్రీస్తు కూడా పరిశుద్ధమైన యెషుడైన యేసుక్రీస్తు కూడా వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. బోయజు గురించి కూడా రాయబడింది. బోయజు ప్రియులారా మనం చూసినట్లయితే బోయజు ఒక తల్లి మనం చూసినట్లయితే రాహాబ్ అనమాట. రాహాబ్ అని అంటే ఒకప్పుడు వేసవి ఉన్న స్త్రీ అని రాహాబ్ అని గురించి రాయబడింది. కాబట్టి రాహాబు ఇశ్రాయేలు ప్రజల కొరకు మేలు చేస్తున్నా కాబట్టి ఇప్పుడు అద్భుతంగా ఆమెను కాపాడామన్నమాట. కాబట్టి ఈ బోయజు ఒక తల్లి గురించి ప్రియులారా మనం చూసినట్లయితే అది రాహాబ్ అని ప్రియులారా మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. నయసోను సల్మానును కనేను, సల్మాను రాహాబునందు బోయజును కనేను అని రాయబడింది. రాహాబునందు బోయజును. కాబట్టి ఆ కాలంలో మనం రాహాబు కూడా మనం చూసినట్లయితే అన్నరాలుగా ఉన్న సరే అనగానే ఆమె దేవుని బిడ్డలకు మేలు చేశామన్నమాట. దేవుని బిడ్డలను కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రాహాబు కూడా పెళ్లి జరిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సల్మాను రాహాబు పెళ్లి జరిగింది. తర్వాత దాని నుండి పుట్టిన కుమారుడు బోయజ్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బోయజ్ను కూడా దేవుడు దీవించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది అని ప్రియులారా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎంత పాపములో పడిన వ్యక్తి అయినా సరే, ఎంత ఘోరమైన పాపి అయినా సరే, వారిని కూడా మార్చడానికి, వారిని కూడా పరిశుద్ధపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు సాధ్యం అన్నమాట. హల్లెలూయా. ఆలోచన గాని, మాటలు గాని, క్రియల ద్వారా గాని, లేదంటే ఎంత ఘోరమైన పాప జీవితం చేస్తున్న వ్యక్తులైనా సరే వారు కూడా ప్రియులారా యేసయ్య పాపాలు క్షమించు అంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. వారి పాపాలు కూడా దేవుడు క్షమించే దేవుడు. యేసుక్రీస్తు ప్రత్యేక రక్తం ఈ నూతన నిబంధన కాలం అని బ్రతున్న ప్రియులారా మనం దేవుడు కోరుతున్న విషయం కృపాసనం వద్దకు పరిగెత్తుకొని రావాలి. ఎంత పాపి అయినా సరే పరిగెత్తుకొని ప్రభు దగ్గర రావచ్చు. దేవుడు పరిశుద్ధుడు అయినప్పుడు కూడా దేవుడు పాపాలు క్షమిస్తాడు. కానీ ఒకటి మాత్రం పాపాలు ఒప్పుకోరు. ఏసైనా పాపం క్షమించు, నా ఆలోచన మాటలు క్రియల ద్వారా చేసిన పాపాలు క్షమించమంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు ఎంత పాపిగా బ్రతికిన వ్యక్తిని కూడా పరిశుద్ధుడిగా మార్చే దేవుడు ప్రియులారా మనం యేసుక్రీస్తు అని అర్థం చేస్తాం. పరిశుద్ధుడని మన దేవుడు. ఇప్పుడు మనం చూస్తున్నాము రూతు కూడా బ్యాక్గ్రౌండ్ ప్రియులారా మనం చూస్తుంటే ఇశ్రాయేలు ప్రజలను సంఖ్యాకాండ 25 అదే 1వ వచనంలో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి మోబాబు స్త్రీలు వారు పాపం చేస్తుంటే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు రూతు ఆక బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చామన్నమాట. బోయజు కూడా ప్రియులారా మనం చూస్తుంటే రాహాబు ఆక బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చామన్నమాట. అయినప్పుడు కూడా ప్రియులారా దేవుడు వారిని ప్రేమించాము, దేవుడు వారిని అంగీకరించామన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకే బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. దేవుని పిలుపు ప్రియులారా పొందిన వారిలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి, మీలో లోకైనదేని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనగలు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు
జ్ఞానులను సిగ్గపరచుటకు లోకములో నుండు వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెరివారిని కూడా దేవుడు ఎన్నుకున్నాం అనమాట. అంటే ఘోరమైన పాపలుగా ఉన్న వ్యక్తులు, చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను కూడా దేవుడు ప్రియులరా పైకి తీసుకొని వచ్చామనమాట. వారు కూడా దేవుడు ఎన్నుకున్నామని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడకు లోకములో నీచులైన వారిని కూడా దేవుడు ఎన్నుకున్నారనమాట. తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే లోకానుసరంగా మనం చూసితే చాలా మంది ఈమె వేస్ట్, ఈయన వేస్ట్, బోజు కూడా కొందరు చెప్తారు. ఎందుకంటే రాహాబు పుట్టిన వ్యక్తి కదా, రాహాబుకు పుట్టిన వ్యక్తి కదా, ఎవరిస్తారు పెళ్లి సంబంధం అలాదంటే రావచ్చు. ఇలాగే ఆమె రూతు మనం చూసినట్లయితే ఆమె స్త్రీ, అది మాత్రం కాకుండా విధవరాలు కూడా ఆ స్థాయిలో ప్రియులారు. కాబట్టి ప్రియులారా, ఏ స్థాయి ఏదైనా పరిస్థితి ఏదైనప్పుడు కూడా మన దేవుల్లో ఆధారపడి ఉండే దాని మధ్యలో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడనమాట. దేవుని యొక్క సమస్య సాధి. ఇప్పుడు మనం చూసినట్లయితే మన దేవుడు మన జీవితాన్ని మధురంగా మార్చే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, కుటుంబ జీవితాలు బాగు చేసే దేవుడు, కుటుంబ జీవితాలను కట్టే దేవుడు అనమాట మన దేవుడు. హల్లెలూయా. మన జీవితాన్ని కట్టే దేవుడు, పాడు చేసే దేవుడు కాదు. సాతాన్నేమో పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దేవుడు కడతాడనమాట. మన జీవితాన్ని కట్టే దేవుడు, మారో అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా చూస్తున్నట్టే నేను కూడా ఒకప్పుడు అన్నట్టుగా ఉన్నా, కానీ దేవుడు మనం చాలా మంది అన్నెలుగా ఉన్నాం, కానీ దేవుడు మహాప్రేమ అనమాట. యేసయ్య మన మహాప్రేమ అనమాట. మనల్ని దేవుడు పిలవడం అంటే మన గొప్పతనం కాదు, దేవుడు గొప్ప ప్రేమ అనమాట. అంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది, జగత్ పునాది వేయబడకు మునిపే దేవుడు క్రిస్తునందు మనల్ని ఎన్నుకున్నాం అనమాట. కాబట్టి మన క్రియలను బట్టి కాదు, మనొక మంచితనాన్ని బట్టి కాదు. దేవుడు కరుణ కలిగిన దేవుడు కాబట్టి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, జగత్ పునాది వేయబడకు మునిపే క్రిస్తు ద్వారా దేవుడు మనం ఎన్నుకున్నాం కాబట్టి, మన దేవుడు చూస్తాను కాబట్టి మనం పిల్లల రక్షణ పొందామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు పిల్లల మంచి దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం విన్న మీ జీవితంలో చేదకరమైన పరిస్థితి ఏదో ఉన్నప్పుడు కూడా దేవుడు దాని నుండి యేసులో దేవుడు విడిపిస్తున్నారు. కాబట్టి ఒక్కటి పిల్లలు చేయాలి, మీరు విశ్వాసం కొరకు నిలబడాలి, యేసు కొరకు గట్టిగా నిలబడాలి. దేవుడు గొప్ప మెరకలు గొప్ప వారే యేసు మీ జీవనంలో తప్పకుండా చేస్తాడు. ఇక్కడ దేవుడు సజీవుడైన దేవుడు. ఇప్పుడు దేవుల్లో ఆధారపడిన ఏ వ్యక్తి అని కూడా దేవుడు సిగ్గుపరచలేదు అనమాట. పరిశుద్ధమైన జీవగల దేవుల్లో ఆధారపడుతున్న ఏ వ్యక్తి కూడా పిల్లల సిగ్గుపడలేదు, దేవుడు ఒప్పుకోలేదనమాట. ఎందుకంటే దేవుడు జీవగల దేవుడు. బైబిల్లో రాయబడింది, లేని వాటిని కూడా ఉన్నట్టు కూడా చేయడానికి కూడా దేవునికి సాధ్యమనమాట. లేదు. కాబట్టి అంత శక్తి కలిగిన దేవుడు ప్రియులారమైన దేవుడు. ఎందుకంటే మనం ఆదికాండం మనం చూడవచ్చు, దేవుడు ఆకాశం కలిగినాక భూమి కలిగినాక అంటే ఒక్కొక్కటి దేవుడు నిర్మించినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం అనమాట. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు అన్నిటినీ దేవుడు మాటల ద్వారా దేవుడు నిర్మించామన్నమాట, చేస్తామన్నమాట. అంత పవర్ మన దేవునికి ఉంది అని సత్యం ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. అంటే దానికి అర్థం మన దేవుడు మన పక్షంగా మాట్లాడే దేవుడు అనమాట. లేని వాడిని మన దేవుడు ఉన్నట్టుగా చేస్తాడు. అలాగే మీ జీవితం ఏదైతే పొదువుగా మీరు బాధపడుతున్నారో దాన్ని కూడా దేవుడు మత్తయి సువార్త 6:33 ప్రకారం, మొదట నా రాజు నీది వెదుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకరింపడను. మిగిలినది మన జీవితంలో ఉన్న పొదువుతో మీరు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారేమో అందు కూడా దేవుడు చిత్తానుసరంగా దేవుడు కలుపుతాడనమాట. దేవుడు చిత్తానుసరంగా ఆశీర్వాదాలు కూడా అనుభవించుడు జీవగల దేవుడు ఏ సమయంలో గొప్ప కార్యం దయచేయనాక దేవుడు చేస్తాడు. ప్రియులను దయచేస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రియులారు మనం చూడవచ్చు. ఒకరోజు హన్నా అనే ఆ స్త్రీ ప్రియులారు మనం చూసినట్టే ఆలయంలో వెళుతారనమాట. ఆలయంలో వెళ్ళి ప్రార్థన చేస్తారు. చాలా బాధతో వెళుతారు, బాధతో ప్రార్థన చేస్తారు. ఎందుకంటే తన ప్రియులర పెనీనా మనం చూసినట్టే పెనీనాకు పిల్లలు ఉన్నామన్నమాట. అన్నకేమో పిల్లలు లేదు. ఒకటి అన్న చాలా
అంటే అవమానపరచబడుతున్నాం అనమాట, నింద సహిస్తాను అనమాట. కొందరు చెప్తారేమో గొట్టవాళ్ళు అంటే అని కూడా చెప్తారేమో, అంటే పిల్లలు లేదు కాబట్టి. సరే, చాలా బాధతో వేదనతో ఉన్నాం. కానీ తన భర్త ఎల్కాన్ ఎక్కువ ప్రేమించని కూడా చూస్తున్నాం హన్నాను. సరే, ఏదైనా ఇప్పుడు కూడా పిల్లల మందిరంలో వెళ్ళి ప్రార్థన చేశాం కాబట్టి అది చూసుకొని ఉన్న ఏలి అనుకున్నారు ఈమె ఏదైనా త్రాగుకొని వచ్చి అలాగే ఆమె ఆ పరిస్థితులు ఉన్నామని అనుకున్నాం. కాబట్టి ఏలితో వెంటనే ఏలి అలాగే మాట్లాడినప్పుడు వెంటనే హన్న చెప్పి, నేను మద్యం త్రాగలేదు, మత్తురాలుగా నేను లేదు, బాధతోనే నేను ఉన్నాం, అందుకొరకు నేను ఇలాగే నేర్చుకొని ప్రార్థన చేస్తున్నామని చెప్పామన్నమాట. అప్పుడు ఆ యాజకుడు ఒక మాట చెప్తారు, నీవు ఆమె కాబట్టి ఒక మాట యాజకుడితో కూడా అన్న చెప్తారనమాట, నాకు కుమార్ని కావాలి, ఆ కుమార్ని నేను దేవునికి సమర్పిస్తామని చెప్తారనమాట. కాబట్టి ప్రియులారా, ఏది ఆమె యాజకుడు మనం చూసినట్లయితే ఒక ఆశీర్వాద మాట పలుకుతాయి అనమాట. మీ ప్రార్థన దేవుడు ఆలోచించినాక అది జరిగినాక అని ఒక పాజిటివ్, ఒక బ్లెస్సింగ్ మాట చెప్తారనమాట. కాబట్టి ఆ మాట పట్టుకొని అన్న ఇంటికి వెళతారనమాట. కాబట్టి తర్వాత మనం చూస్తున్నాము, దేవుడు ఆమె కూడా గర్భవతిగా మార్చబడినట్టు మనం చూస్తున్నాము. చక్కని కుమార్ని, శమూల్ కుమార్ని దేవుడు అనుగ్రహించట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. తర్వాత హన్న దేవుడి నుండి అది పొందుకున్న తర్వాత, అంటే లేని వాడిని మన దేవుడు ఉన్నట్టుగా చేయడానికి శక్తి అన్న దేవుడు అనమాట. చాలా సమరసం లేదనమాట, కుమారుడు లేకుండా చాలా ఏడ్చుకొని చాలా బాధతో ఉన్నాం అనమాట. కానీ దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేసాము, సమర్పించుకొని నమ్మకంగా ప్రార్థన చేసాము. పరిస్థితి యాజకుడుగా ఉన్న ఏలితో చెప్పాము. ఏలు కూడా అంటే ప్రార్థన చేస్తుంటూ ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, అంటే దీవించామన్నమాట. ఏలు కూడా దేవుని మాట పలికాము, దేవుడు ఉపకారం చేశామన్నమాట. తర్వాత ఏదైతే ప్రియులారా ఆ బాలుడు ఆ కుమార్ని పొందిన తర్వాత తిరిగి పెద్ద కొద్దిగా హల్లెలూయా పాలు త్రాగడం మాన్న తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత తిరిగి ఆ బాలుని ప్రియులారా మందిరంలోనికి తిరిగి వెళ్ళి ఏలి చేతిలో సమర్పించినట్లు ప్రియులారా మనం దేవునికి సమర్పించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తిరిగి ఇచ్చేసాం అనమాట. దేవుడు ఇచ్చాము, తిరిగి దేవుని చేతులు ఇచ్చాము. ముందే చెప్పామన్నమాట, దేవుడు నాకు కుమారుని చెల్లితే నేను ఇస్తామని ఆ మాట నెరవేర్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుని సన్నిధిలో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది మనం చేసేవారు ఉండాలి. కొందరు ఉన్నారు పొందుకొని తర్వాత అదే దారికి వెళతారేమో, ఇక దేవుడు ఏం అనుకోలేదని. కానీ దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ఏదైతే దేవునితో మాట్లాడేదో మనం అది అలాగే చేయడం చాలా మంచిది. కాబట్టి హన్న అలాగే చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి ఇంకా కూడా తనకు దేవుడు చక్కని పిల్లలు ప్రియులారా దేవుడు అనుగ్రహించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన దేవునికి సమస్తం సాధ్యం, లేని వాటిని కూడా ఉన్నట్టుగా కూడా చేయిస్తాడు. కాబట్టి ఈ వాక్యం విన్న కృష్ణునందు ప్రియులారా, మీ జీవితంలో ఏదైతే పొదువుగా మీరు బాధపడుతున్నారో అది యేసు అమ్మలో దేవుడు దయచేయనాక. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ గా బాధపడుతున్నారేమో, ఇప్పుడు బైబిల్లో రాయబడింది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:12 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం అయిపోయిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునుగాక. దేవుడు తీర్చాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీరు సమాధానం లేని సమాధానం లేకుండా బాధపడుతున్నారేమో, ఏదో సమాధానం కలిగినాక. ఒకవేళ మీరు హృదయంలో సంతోషం లేకుండా బాధపడుతున్నారు, ఈ సమయంలో ప్రభునందు ఆనందించండి. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుడు మీ హృదయంలో సంతోషంతో దేవుడు యేసు నామములో నింపునాక. ఒకవేళ మీరు అభిషేకంతో నింపబడలేని స్థాయిలో మీరు బాధపడుతున్నారేమో, దేవుడు యేసు నామములో బైబిల్లో రాయబడింది, అంత్యకాలంలో కడబడి కాలంలో అపోస్తలుల గారి 2వ అధ్యాయము 17-18 ప్రకారం ప్రియులారా మనం చూస్తుంటే, అంత్యకాలంలో ప్రతి ఒక్కరును నేను నా ఆత్మతో కుమరిస్తామని దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారం యేసు నామములో మిమ్మల్ని అభిషేకించినాక. ఇప్పుడు వాగ్దాన ప్రకారం దేవుడు అభిషేకించినాక. కాబట్టి ప్రియులారా నమ్మాలి, మనం రిసీవ్ చేయాలి, దేవుని ప్రియులారా స్తుతించాలి. ఒకవేళ మీరు ఆరోగ్యం లేకుండా మీరు బాధపడుతున్నారు, దేవా నన్ను ఇంటి స్వస్థపరచమని. కాబట్టి యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి అనేది వాగ్దాన ప్రకారం, ఆ వాక్య ప్రకారం ఏ సమయంలో మీ ప్రాణంలో మీ శరీరంలో ఎక్కడైతే మీరు రోగాలతో బాధపడుతున్నారో ఏ సమయంలో స్వస్థత కలిగిన. కాబట్టి మనం రిసీవ్ చేయాలి, మనం నమ్మాలి. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ నొందరి. అది ప్రియులారా మనం బై ఫెయిత్ మనం రిసీవ్ చేయాలన్నమాట. విశ్వాసం మనం వాడుకోవాలి. కాబట్టి మన దేవుడు లేని వాటిను ఉన్నట్టుగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో ఆ విషయం బాధ నుండి విడిపించి ఆ ప్రియులరా మారాను మధురంగా మార్చే దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం వాగ్దాన్ని పొందుకోవడానికి ప్రియులరా ఓర్పు అవసరం అనమాట, సహనం అవసరం అనమాట, విశ్వాసం అవసరం. మనం నెమ్మది ఉండాలి, వేచి ఉండాలి, ఆధారపడి ఉండాలి. దేవుడు సజీవుడు, దేవుడు తగిన కాలంలో దేవుడు హెచ్చించే దేవుడు మనం హెచ్చించే దేవుడు అనమాట. అభిషేకించి బలపరిచి, ఆత్మలో బలపరిచి, ప్రాణాన్ని పరిశుద్ధపరిచి, జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి మనల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి మనం ఓర్పు కావాలి, సహనం కావాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తొందరపడవద్దు, సహనం కావాలి. బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది సహనంతో. బైబిల్ మనకు నేర్పిస్తుంది. అబ్రహాం సారా ప్రియులారా మనం చూస్తే సహనంతో ఓర్పుతో ఉన్న కాబట్టి 99 వయసు అయినప్పుడు కూడా దాదాపు 100 సంవత్సరం వచ్చినప్పుడు కూడా చక్కని కుమార్ని పొందామన్నమాట. ఇప్పుడు ప్రియుల దేవుని యొక్క వాగ్దానాలు మనం అనుభవించాలంటే ఓర్పు అవసరం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సనగడం వద్దు, మనకు గుణగడం మనకు వద్దు, అవిశ్వాసం అనుమానం మనకు వద్దు అనమాట. మనకు అవసరం విశ్వాసం, దానితో పాటు సహనం, ఓర్పు ఉండే చాలు, విశ్వాసం ఉండే చాలు, ఆధారపడే మనసు మనకు ఉండే చాలు. దేవుడు గొప్ప కార్యం తప్పకుండా ప్రియులారా చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నయోమి నుండి ప్రియులారా మనం నయోమి జీవితం నుండి, రూతు జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. వారి జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వారు దాన్ని బట్టి జీవంగల దేవుడిని వదిలిపట్టలేదన్నమాట. దేవుడిని పట్టుకున్నాం అనమాట. కాబట్టి మనం కూడా గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో శ్రమలు వస్తాయని కాదు, చేదు అనుభవం వస్తాయని కాదు, కానీ ఏ పరిస్థితులైనా సరే దేవుని మాత్రం ప్రియులను విడిచిపెట్టవద్దు. దేవుని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు అనమాట. అలాగే నయోమి యొక్క గొప్ప ఆశీర్వాదం తన భర్త కాదు, దానికంటే గొప్ప ఆశీర్వాదం జీవమైన దేవుడని నయోమి గ్రహించి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. పిల్లల కంటే గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మహిళలు పిల్లలు వారిద్దరం వెళ్ళారు, ఆయన గాని దేవునిలో వదలలేదన్నమాట, గట్టే పట్టుకున్నారు. అంటే దానికి అర్థం ఏంటిది? అది యేసుక్రీస్తు కూడా చెప్పారు, మీరు నన్ను ప్రేమించాలి, మీ తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, పిల్లల కంటే, మీ ప్రాణ కంటే ఎక్కువ నన్ను ప్రేమించమని దేవుడు నేర్పించామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం భర్త అని మనం చెప్పడానికి వీల్లేదు. తల్లి అందరూ, పిల్లలు అని మనం చెప్పడానికి వీల్లేదు. అంటే దానికంటే గొప్ప ఆశీర్వాదం అనమాట మన దేవుడు. ఇప్పుడు తల్లి అందరూ కూడా దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆశీర్వాదమే, భర్త కూడా దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆశీర్వాదమే, భార్య కూడా దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదమే, పిల్లలు కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే, మనకి ఇచ్చిన ప్రాణం కూడా దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదమే. కానీ దానికంటే మించిన ఆశీర్వాదం మన జీవంగల దేవుడు, పరిశుద్ధ దేవుడు అనే సత్యం పరిశుద్ధాత్మవలైన ప్రియులారా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం తప్పవద్దు. తల్లి అందరూ కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే, భర్త కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే. ఇంతవరకు భర్తను గౌరవించాలి, ప్రేమించాలి. భార్య కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. అందుకొరకు బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు సంఘం కొరకు ప్రాణపడినట్టు పరిశుద్ధాత్మ నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి భార్యను కూడా ప్రేమించాలని రాయబడింది. అలాగే పిల్లల్ని కూడా చక్కగా చూసుకోవాలి, పోషించాలి అని బైబిల్లో మనకు నేర్పిస్తుంది. ఎగవలసిన శాస్త్రం బహుమానం, మనకి ఇచ్చిన ప్రాణం, అది కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అన్నమాట. కానీ ఈ ఆశీర్వాదాల కంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం చూసినట్టే దేవుడు అనమాట, జీవంగల దేవుడు. కాబట్టి మనం చూసిన నయోమి గొప్ప ఆశీర్వాదం గట్టిగా పట్టుకున్నాం అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త పోయినా గాని పిల్లలు లేని పరిస్థితుల్లో కూడా గట్టిగా పరిశుద్ధమైన దేవుని గట్టిగా పట్టుకున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఊపిరి ఉన్నంతకాలం దేవునిలో గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే బైబిల్ మనకు నేర్పిస్తుంది, నేను ఏమాత్రమని విడువను, ఎన్నడూ ఎడబాను అని దేవుడు చెప్పారు. కాబట్టి ఎవరు మనల్ని మర్చినా గానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తుతో ఉన్న రిలేషన్షిప్ మనం కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే అది గొప్ప ఆశీర్వాదం అనమాట. ఆ గొప్ప ఆశీర్వాదం సువార్త విని రక్షణ పొందిన ఆ రోజు పరిశుద్ధాత్మ వలన తండ్రి దేవుడు మనకు అనుగ్రహించేస్తానమాట, అంటే మనలోనికి వచ్చేస్తామన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తును కలిగి ఉన్నామంటే గొప్ప ఆశీర్వాదం మనం కలిగి ఉన్నాం. స్తోత్రం. కాబట్టి కొందరు అనుకున్నారేమో చక్కని ఒక పార్ట్నర్ దొరికినప్పుడు అదే గొప్ప ఆశీర్వాదం అని.
లేదా నాకు చక్కని కుమార్తెను దొరికినప్పుడు అదే గొప్ప ఆశీర్వాదం అని కొందరు అనుకున్నారు. లేదంటే చక్కని ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు, లేదంటే చేతి నిండా కోట్లు డబ్బు చేతులు వచ్చినప్పుడు అదే గొప్ప ఆశీర్వాదం అని కొందరు అనుకున్నారు. కాదు ప్రియులారా, దానికంటే గొప్ప ఆశీర్వాదం తండ్రిన దేవుడు, మంచి తండ్రి, మన దేవుడు, పరిశుద్ధులైన మన తండ్రి, జీవన దేవుడు, తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి చాలా శ్రేష్టమైనది తండ్రిన దేవుడు మనకి ఇచ్చేసారు. కాబట్టి ఆ సత్యం పరిశుద్ధాత్మ వల్ల ప్రియులను మనం అర్థం చేసుకుని గ్రహించుకోవాలి. ఈ రాత్రికాల వాక్యం మీద ప్రియులను మనం గ్రహించుకోవాలి. అది గ్రహించి ఉండే మీరు నవ్వుతారనమాట. హల్లెలూయా. అది ఉండే మీరు ఆ సత్యం గ్రహించుకోండి. యేసుక్రీస్తు అనమాట గొప్ప ఆశీర్వాదం. అది గ్రహించుకొని ఉండే ప్రియులను మనం హృదయం ప్రభునందు ఆనందిస్తుంది. మన హృదయం ఆనందం మన ఆత్మ నుండి పొంగి పొరలుతాయి అనమాట. సమాధానం అనుభవిస్తుంది, నెమ్మది అనుభవిస్తుంది. ఇప్పుడు ఈ సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాము. యేసుక్రీస్తుతో పాటు మనకి ఏదైతే కొద్ది ఉంది అది దేవుడు ఇస్తాడు. ఒకవేళ మీకు భర్త లేకుండా బాధపడుతున్నారేమో, పార్ట్నర్ లేకుండా బాధపడుతున్నామో, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. చక్కని అమ్మాయిని దేవుడు ఇస్తాడు. ఒకవేళ పిల్లలు లేకుండా బాధపడుతున్నారేమో, దేవుడు తప్పకుండా ఇస్తాడు. యేసుక్రీస్తుతో పాటు ఇస్తాడు. గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తుతో పాటు పిల్లలను దేవుడు ఇస్తాడు. యేసుక్రీస్తుతో పాటు ఆరోగ్యం ఇస్తాడు. యేసుక్రీస్తుతో పాటు దీర్ఘాయుసు ఇస్తాడు. యేసుక్రీస్తుతో పాటు సంతోషం, సమాధానంగా మిగిలిన ఆశీర్వాదాలు. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, మనం ఆల్రెడీ రక్షణ పొందిన మనం కలిగి ఉన్నామని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆ బాధ తొలిపోయినాక, కాబట్టి మీరు కొందరు అనుకున్నారేమో ఏదో ఒకటి లేదు అని, కొందరితో పోల్చుకొని మీరు అనుకున్నారేమో ఏదో ఒకటి లేదు అని. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాను. బైబిల్ రాయబడింది, ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ప్రభునందు ఆనందించుకొని మనం ముందుకు వెళదాం. అంటే గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం అనుగ్రహించాను. అది మాత్రం కాకుండా సిలువలో గొప్ప యేసయ్య మన పక్షంగా జయం పొందామన్నమాట. జయం మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు మనం జయం పొందిన వారంగా, నిత్య జీవన పాపక్షమణ పొందిన వారంగా మనం ఆనందంతో ప్రియులారా మనం ముందుకు కొడదాం. ఆనందంతో ముందుకు కొడదాం. దేవుని ఆధారపడి ప్రియులారా ముందుకు కొడదాం. అప్పుడు మిగిలిన అది కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. పొదువుల దేవుడు తప్పకుండా తీరుస్తాడు. మారాన్ని దేవుడు భద్రంగా తప్పకుండా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ వెళ్ళిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు, శక్తి సమర్థం కలిగిన గొప్ప దేవ, మీ కొట్లాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం మీ అందరిని బట్టి వందనాలు తండ్రి. ఎవరైనా మారా అనుభవం చేదుగా తండ్రి, వారి మృదువు అనుభవంగా ఉన్నవారు ఉండే అది మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగడ కొరబిడే పోలీస్ దేవా కుడి అందరిని మీ నామని దీవిస్తున్నాం. ఆత్మ బలపరచుందండి. వారి జీవితంలో కొద్దిగా ఏ విషయంలో అయితే బాధపడుతున్నారు తండ్రి, ఆ విషయంలో ప్రభు ఇప్పుడే జవాబు తండ్రి దేశమని ప్రార్థనిస్తున్నాం. అభవాధికారులు ఏ శ్రమంలో ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా ప్రభు ఆ దేవా మీ చిత్తంలో లేరుండే ఇప్పుడే మారుమనసు ముందుకొని యేసు రక్తం ద్వారా కడగబడి మీ చిత్తంలోనికి వచ్చినట్టు ప్రభా దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా అలాగే దేవా మీ చిత్తంలో వచ్చిన వారందరి జీవనంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పోలీసు దేవ ఇప్పుడే ప్రభు మీరు దేశమని ప్రార్థనిస్తున్నాం. అద్భుతాలు జరగనాక, మిరకలు జరగనాక అని ప్రార్థనిస్తున్నాం. లేదు వాడిని ఉన్నట్టు ఇప్పుడే తండ్రి మీరు దేశమని ప్రార్థనిస్తున్నాం. మూగిబారాధన కరగరబిన సోరు కొడుబినే సంతోషం ఇప్పుడు ఇంగరిస్తావునక, సమాధానం ఇంగరిస్తావునక, గొప్ప యేసుక్రీస్తు గురించిన రెవల్యూషన్ ఇప్పుడే పొందినాకని ప్రార్థనిస్తున్నాం. అలాగే మీరు ఆనందించుకొని ప్రతి ఒక్కరు ప్రతి కృపదేవ దేశము తండ్రి, రాజ్యం నీది వెదవుడు అని చెప్పినట్టు ప్రతి ఒక్కరు దేవా మీ రాజ్యం వెదయ కృపదేవ దేశము తండ్రి, దానితో పాటు అన్ని అనుగ్రహిస్తామని చెప్పిన వాగ్దానం ప్రకారం వారి ప్రతి అవసరాలు ఇప్పుడే దేశంలో తీర్చబడినాకని ప్రార్థనిస్తున్నాం. మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, స్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084.
పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.